జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండల కేంద్రంలో జరిగిన సిగరెట్ల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సిగరెట్ల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు, 15 లక్షల విలువ గల సిగరెట్ కాటన్ బాక్సులు, 2 మొబైల్ ఫోన్లు, ఒక మారుతి ఎకో వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. సిగరెట్ కాటన్ బాక్సెస్ థెఫ్ట్ అవడం జరిగింది. ఇమీడియట్ గా మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. మన డిఎస్పీ గారు, అదేవిధంగా శాంతినగర్ సిఐ గారు, ఐజా ఎస్ఐ గారు వాళ్ళ క్రైమ్ టీమ్స్ తో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ టీమ్స్ మనకు దొరికినటువంటి క్లూస్ ఆధారంగా నిన్న సాయంత్రం మనం రాయచూర్ ఏరియాలో ఒక వెహికల్ ని, ఆ వెహికల్ తో పాటు ఇద్దరిని మనం రతన్ లాల్, అదేవిధంగా జగదీష్ అనేటటువంటి ఇద్దరు, బోత్ ఆర్ బిలాంగ్స్ టు రాజస్థాన్, వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి దగ్గర మనం 16 కాటన్ బాక్సెస్ ఆల్ ఇక్కడ మనకి జయలక్ష్మి ఏజెన్సీస్ ఏవైతే థెఫ్ట్ అయినాయో ఆ బాక్సెస్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది.